నమస్కారం ఫ్రెండ్స్. నేను గత కొన్ని వీడియోలలో నేను స్టాక్ మార్కెట్లో 1 మంత్ అయింది ఇన్వెస్ట్ చేసి. ఏదో పెద్ద బ్యాడ్ న్యూస్ రాబోతుంది, ఎవరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ కావద్దు అని గత ఒక 2-3 వీడియోల్లో నేను మెన్షన్ చేశాను. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎక్కడ బాగా డబ్బు ఉంటుందో అక్కడ చాలా కొంతమందే ఉంటారు. ఎక్కడ మోసానికి ఆస్కారం, ఎక్కడ హై రిస్క్ ఉంటుందో, ఎక్కడ డబ్బు వచ్చేది అంటే ఈజీ అని ఒక నానుడి ఉంటుందో, ఎక్కడ అందరూ సేఫ్గా డబ్బులు సంపాదించవచ్చు అని ఏ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అక్కడనే భయంకరమైన మోసాలు, అక్కడనే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇరుక్కుపోవడం. అసలు స్టాక్ మార్కెట్ని గెస్ చేయడం తప్పు, కానీ మనకు క్లియర్లీ ఎకనామిక్ ఇండికేటర్, పొలిటికల్ ఇండికేటర్ అండ్ అంటే సొసైటీ బేస్డ్ ఇండికేటర్స్ వస్తున్నప్పుడు మనం ఈజీగా గెస్ చేయొచ్చు. నేను లాస్ట్ వీడియోలో స్టాక్ మార్కెట్లో అంటే ఒక 2 months 3 months బ్యాక్ నుంచి స్టాక్ మార్కెట్లో ఎంటర్ కాకండి, భయంకరమైన స్థితులు రాబోతున్నాయి, రియల్ ఎస్టేట్తో పాటు స్టాక్ మార్కెట్ కూడా పడుతుంది. నేను లాస్ట్ టైం గోల్డ్ విషయంలో, గోల్డ్ ఇప్పుడు కొంటే మళ్ళీ 80,000కి అమ్మొచ్చు, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ కొనొచ్చు. అంటే గోల్డ్ టెంపరీ బుల్ ఫేజ్లో ఉంది, స్టాక్ మార్కెట్ ఆల్రెడీ ఓవర్ వాల్యూడ్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ 3 times ఓవర్ వాల్యూడ్ ఉంది. అంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే, నేను ఎప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో చేయండి, 1 year షార్ట్ టర్మ్ డిపాజిట్లో చేసి మీరు ఎప్పుడంటే అప్పుడు లిక్విడేట్ చేసుకొని ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేద్దురు కానీ అని చెప్పాను. ఇప్పుడు మొన్న ఇవాళ ఏ న్యూస్ ఛానల్ ఏది తీసినా స్టాక్ మార్కెట్ పతనం, డేంజర్ జోన్లో స్టాక్ మార్కెట్ అనే టైటిల్స్ వస్తున్నాయి. ఇదే 1 month ముందు 2 months ముందు నేను చెప్పినప్పుడు ఎవరికి డైజెస్ట్ కాలే. ఎస్పెషలీ మన ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం, ఈ కులాలు, కొన్ని కులాలు డబ్బు సంపాదించడం వాళ్ళ తరమే అని బాగా గట్టిగా నమ్ముతారు. ఎస్పెషలీ మార్వాడీలు, కోమటోళ్ళు, గుజరాతీలు, జైన్స్, అంటే వీళ్ళ బ్రెయిన్ చాలా సఫిస్టికేటెడ్ ఉంది. బిజినెస్ మెన్ అంతా వీళ్ళే కదా, మరి ట్రేడింగ్లో కూడా వీళ్ళ బ్రెయినే యూజ్ అవుతుంది కదా. స్టాక్ మార్కెట్ని టైం చేయడం, గెస్ చేయడం చాలా కష్టం, కరెక్టే. మళ్ళీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి? ఇప్పుడు చూడండి, టన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఇంటర్నెట్లో. వాళ్ళంతా ఏం చేశారంటే స్టాక్ మార్కెట్ అనే కాన్సెప్ట్ని బాగా ప్రచారం చేసి అందరినీ డీమ్యాట్ ఓపెన్ చేసేటట్టు చేసి
అందరికీ చేతికి ఒక మొబైల్ ఇచ్చి దాంట్లో ట్రేడింగ్ చేసుకోమని చెప్పి ఇప్పుడు ఎఫ్ అండ్ డౌనే బ్యాన్ చేసే స్టేజ్కి తీసుకొని వచ్చారు. దీంట్లో లాభపడింది ఎవరు అంటే డీమ్యాట్ తీస్తే దాంట్లో అంటే అకౌంట్ తీసిన వాళ్ళు తప్ప, అంటే ఏ కంపెనీలో తీస్తే ఏ బ్యాంకులో తీస్తే వాళ్ళు తప్ప మీకు ఒరిగింది ఏం లేదు. ఎందుకంటే ఇది మాస్గా చేసే ఒక వ్యాపారం కాదు. ఇది మైనారిటీలు చేయగలిగే వ్యాపారం. మైనారిటీలు అంటే వీళ్ళు ఏం చేసిందంటే ఈ కొన్ని కులాల వాళ్ళు మేము తప్ప ఎవ్వడు దీంట్లో అడుగు పెట్టకూడదు, పెడితే లాస్ అవుతుంది అని గట్టిగా ప్రచారం చేశారు. ఎందుకంటే ఇక్కడనే డబ్బు ఉంటుంది కనుక అందరు భయపడతారు కనుక. అందుకోసం చాలామంది అమాయకులు ఏండ్లకు ఏండ్ వెయిట్ చేసే రియల్ ఎస్టేట్లో అంటే డైవర్ట్ అయిపోయారు. ఇప్పుడు పొద్దున లేవంగానే నేనేం కొన్నానో, పొద్దున లేవంగానే వాళ్ళు ఏం కొన్నానో అది అంటే విదిన్ ఒక 20, 25, 30 మినిట్స్లో ఒక 3000 ప్రాఫిట్ వచ్చింది. 3000 ప్రాఫిట్ అంటే నేను ఎక్కువ ఆలోచించా. ఒక అర్ధ గంటలో 3000 వచ్చింది. అయిపోయింది. ఎవడిస్తాడు ఒక అర్ధ గంటలో 3000? నేనేమంటా, మీరు పర్మనెంట్గా ట్రేడింగ్ చేయకండి, ఆపర్చునిటీ బేస్డ్ ట్రేడింగ్ చేయండి. అయినా మీరు సంవత్సరానికి మినిమం 14 నుంచి 20% సంపాదించగలరు. మినిమం 14 to 20%. ఆపర్చునిటీ బేస్డ్ అంటే ఇవాళ పడింది అనుకోండి, ఇవాళ కొనండి. మళ్ళీ పెరిగింది అనుకోండి, అమ్మేసేయండి, మళ్ళీ కొనకండి. మళ్ళీ ఏ రోజున బాగా పడింది అనుకోండి. అట్లా సంవత్సరంలో 360 రోజుల్లో 65 రోజుల్లో సండేలు సాటర్డేలు తీసేస్తే మిగతా రోజుల్లో ఆపర్చునిటీ బేస్డ్ ట్రేడింగ్ చేసుకోండి. మీకు రియల్ ఎస్టేట్ కన్నా ఒక 5 నుంచి 10 రెట్లు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయకండి అని నేను చెప్తాను. అంటే ఇది కొన్ని కులాల ఆధిపత్యం, ఏం అంత పెద్ద బ్రెయిన్ ఏం లేదు వాళ్ళకు కూడా. ఎందుకంటే నేను సింధీలు, మార్వాడీలు, గుజరాతీలు అందరి కింద నేను ఆఫీస్లో వర్క్ చేశాను. ఎవడు వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళ పిల్లల్నే నేను ఆటాడించాను. ఇది మా కంపెనీ, నీవెందుకు చెప్తున్నావు అంటాడు. ఏమన్నా నీ కంపెనీనే కానీ నీకు బ్రెయిన్ లేదని చెప్పేసి మీటింగ్లో. నీ కంపెనీనే కానీ నీకు బ్రెయిన్ లేదు, ఏం చేస్తావు? నువ్వు సుపుత్రుడి అయినంత మాత్రాన నీకు బ్రెయిన్ ఉండాలని ఏం లేదు అని చెప్పేసి మీటింగ్లో అందరి ముందే. వాళ్ళు తీయలేదు నన్ను, వాళ్ళ కొడుకులు ఏం బీకలేరు. ఎందుకంటే వాళ్ళ తండ్రి వాళ్ళ తాతలకు నా అవసరం ఉంటుంది. వాళ్ళకు నేను అర్థమవుతా కానీ యంగ్ జనరేషన్కి అర్థం కాదు. మీటింగ్లోనే క్యా పితాజీ ఆప్ ఐసా బోల్ రా క్యా అంటే తుమ్ చుప్ బైఠో అంటాడు ఎండి. అది పవర్. వాళ్ళ కంపెనీలో పనిచేస్తూ వాళ్ళనే శాసించారు. గుజరాతీలు, మార్వాడీలు, సింధీలు వీళ్ళకు కూడా బాగా తిమ్మిరి బాగా ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళ తిమ్మిరి ఎప్పుడు దింపాలన్నా అప్పుడు దింపేసి బాపనోడు ఏం చేస్తాడు, బాపనోడు ఫైనాన్స్లో ఏం చేస్తుండు, బాపనోడు వ్యాపారం చేస్తాడా, బాపనోడు కిరాణా సామాన్ వ్యాపారం చేస్తాడా, బాపనోడు క్యాటరింగ్లో ఏం చేస్తాడు, ఫుడ్ బిజినెస్లో ఏం చేస్తాడు. ఇవన్నీ నోషన్స్. ఏదైనా చేయొచ్చు అనుకుంటే. ఇప్పుడు ఎంత రిస్క్ చూడండి. మీటింగ్లో అందరి ముందే వాడు డైరెక్టరు కొడుకు, వాడు డాడీ వీడంతా నన్ను ఇట్లా అంటుండు అంటాడు. వాడు నువ్వు నోర్మీ అంటాడు. ఇన్సల్ట్ కదా.
ఆ కొడుకుకి ఎండి అయితే ఫస్ట్ నన్ను తీసేస్తాను. ఇగో కంపెనీని ఎవడు నడుపుతున్నాడు వాడు ఉండాలి, అంతేగాని నేను కొడుకు నేను ఉంటా, ఈ బిజినెస్లో మేమే ఉండాలి, అట్లే ఉండదు. అయితే ఇవాళ మనము ఒక ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ బేస్డ్ టాపిక్ ఎంచుకున్నాం. అదే మైక్ రియల్ ఎస్టేట్. ఈ మైక్ రియల్ ఎస్టేట్ ఏంటి? ఇప్పుడు ఇంత దారుణంగా ఉన్నారంటే జనాలు, అసలు ఈ రియల్ ఎస్టేట్ కొనటోళ్లకు నేను ఇప్పుడు రివ్యూస్ వస్తుంటే ఒక్క ఛానల్ రివ్యూ వేయదు, ఒక్క ఛానల్ నెగటివ్ రేటింగ్ ఇయ్యదు, ఒక్క ఛానల్ బ్లాక్ అండ్ వైట్గా ఈ ప్రాజెక్ట్ ఎట్లుంది అని చెప్పదు. ఇంత పెద్ద ఇంటర్నెట్ వరల్డ్, ఇన్ని పెద్ద ఛానళ్ళు, ఇంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇంతమంది అనలిస్టులు, ఒక్కడు కూడా ఒక్క ప్రాజెక్ట్కి నెగటివ్గా మాట్లాడు. మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఎలా బతకాలి, ఎలా కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి, వీళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు? చాలా మంది వాళ్ళు వచ్చి అన్ని రాంగ్ ఫిగర్స్ ఇస్తున్నావు అంటే, మళ్ళీ నువ్వు రైట్ ఫిగర్ ఇయ్యరా? నేను రాంగ్ ఇస్తున్నా, దుర్మార్గుణ్ణి, నీచుణ్ణి, నికృష్టుణ్ణి, రియల్ ఎస్టేట్కి నేను వ్యతిరేకిని, ఒక ఇంచు భూమి లేకుండా వందలాది వీడియోలు చేసి అందరినీ తప్పుదో పట్టిస్తున్నా. కరెక్ట్, 100% కరెక్ట్. నేను చేసేది నీచ నికృష్టపు థర్డ్ క్లాస్ పని. మరి మీకు వేల కోట్లు ఉన్నాయి, వందలాది ఛానళ్ళు తీయచ్చు, తీసి నా ప్రాజెక్టు సూపర్, నా ప్రాజెక్టు సూపర్, ఇవి ఇట్లా చేస్తున్నా, నాకు ప్రాఫిట్ 14%, 20% తప్ప ప్రాఫిటే లేదు అని చెప్పుకో. ఇంటనేమో చూడు, నీ ఇంటిగ్రిటీ ప్రూవ్ చేసుకోరా, నా మీద మొత్తుకుంటే వస్తుంది. నీ ఇంటిగ్రిటీ ప్రూవ్ చేసుకో. లేదు మేము అత్యుత్తమ ప్రమాణాలతో మేము నిర్మించి 20% ప్రాఫిట్కి అమ్ముకుంటున్నామని ప్రూవ్ చేయి. ఆంధ్రం ఎవడుతుంటాడు? నీ ప్రాజెక్ట్కి వాడి ప్రాజెక్ట్కి డిఫరెన్స్ ఉన్నప్పుడు ప్రైస్ ఎట్లా సేమ్ ఉంటుంది చెప్పి? నువ్వు యూజ్ చేసే మెటీరియల్, నీ సీలింగ్ హైట్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు సేమ్ రేట్లో ఎందుకు అమ్ముతావు? ఎంతమందికి ఎన్ని స్విమ్మింగ్ పూల్ కడుతున్నావు, ఆ అమ్యూనిటీస్ కింద ఎందుకు గుంజుతున్నావు? మెయింటెనెన్స్ యాక్చువల్ ఛార్జెస్ ఎంత అవుతుంది? ఇప్పటి వరకు పెద్ద పెద్ద హైరైజ్ వేస్తుంది కదా, ఎవడైనా మంత్లీ మెయింటెనెన్స్ ఇంత అవుతుంది అని ఎవడైనా మెన్షన్ చేసిండా? చేయడు. యాక్చువల్లీ ఈఎంఐలో మెయింటెనెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మామూలు ఇంట్లో ఉంటే ఎంత మెయింటెనెన్స్ అవుతుంది? ఇండిపెండెంట్ ఇంట్లో ఉంటాయి. అదే మీరు హై రైజ్లో ఉంటే ఫ్లాట్కి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? అది ఈఎంఐలో వేసుకోవాలన్నా అది వేయడు. అది వేస్తే కొంప కూలుతుంది, కొంప కొల్లేరైతుంది. అంటే ఇన్వెస్టర్స్ కళ్ళకు గంతలు కట్టుకొని వచ్చి ఈ సన్నాసులు ఏదే టచ్ చేపిస్తే ఆ టచ్ చేసి నిజమే నిజమే అని కోట్లు లోన్ తీసుకొని దాని ఈఎంఐ కొట్టుకుంటా జన్మంతా సఫర్ కావాలి. వీడు దానిపై మీ అందరికీ గూడు కల్పించాలని మేము స్ట్రగుల్ చేస్తున్నామని ఒక యాడ్ ఒకటి. సిగ్గుమాలిన బడపాలి, సిగ్గుండాలి. ఆ ప్రాజెక్టు అడ్రస్ తప్పుంది, రెరా అప్రూవల్ ఇచ్చేసి, హెచ్ఎండి అప్రూవల్ వచ్చేసి, ఏంటది? అడ్రస్ తప్పు ఉంది, హైరైజ్ది. ఆ ప్రాజెక్టు అడ్రస్ తప్పు. 6,000 7,000 ఉన్న గజాన్ని తీసుకోవచ్చు 10,000కి అమ్ముకుంటుంది రాంగ్ అడ్రస్ పెట్టి. రెరా అప్రూవల్ వచ్చేసి 14-18 అంతస్తుల కన్నా ఎక్కువ హైదరాబాద్లో ఫైర్ ఫైటింగ్ మెషినరీ పోలేదు. 40 అంతస్తులకు రెరా అప్రూవల్ వచ్చేసి. ఒక బిల్డింగ్లో 330-380 ఫ్లాట్లు కడుతుంది. ఎట్లా మెయింటైన్ అవుతుంది? వాటర్ ఎట్లా మెయింటైన్ అవుతాయి? సమ్మర్లో వాటర్ క్రైసిస్ వచ్చింది, ఏం చేస్తారు? ఎన్ని ట్యాంకర్లు ఎత్తిస్తారు? గోదావరి నుంచి స్పెషల్ పైప్ లైన్ వేయించుకుంటారా? అవి కూడా చేస్తారు. ఒక చోట ఏమో రాంగ్ ఇన్ఫర్మేషన్. పోనీ ఈ బిల్డర్ బడపలు
వీళ్ళ స్వార్థం కోసం ఇలా చేసుకుంటారు. మనం పొలిటీషియన్స్ని ఆశ్రయిద్దాం అంటే ఒక్కొక్కడు వీళ్ళకన్నా బద్మాష్ గాడు. మైక్ రియల్ ఎస్టేట్. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి ల్యాండ్ రేట్స్తో ఏం పని? ఫలానా ల్యాండ్ రేట్లు ఇంత ఉన్నాయి, దీనికన్నా తక్కువ లేవు అని చెప్పే దాంట్లో విపరీతమైన ఆనందం కలిగింది. ఎందుకు నీకున్న స్వార్థం ఏమక్కడ? ఒక చీఫ్ మినిస్టర్కి ల్యాండ్ రేట్స్తో ఏం సంబంధం అని ఎవడని అడిగిండ? ₹1,00,00,000 ఎకరా దొరకదు, ఎవరికి 100 కిలోమీటర్ దూరం పైన దొరకదు అన్నాడు. వాడే లేచిపోయాడు. వాడు ఏ తండ్రి కొడుకు, మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మమ్మల్ని బెదిరిస్తావు అని ఒక్క తడలు అంటే ఏమో ఎరిగింది నడ్డి ముడ్డి. వీడు రాష్ట్రానికి స్టేట్ పిత, పక్క తాగుబోతును. మనం ఎంత ఈజీగా 9 years జాతి పిత అట, తెలంగాణ జాతి పిత అట తాగుబోతు. అన్ని వ్యసనాలు ఉన్న పర్సన్ ఒక స్టేట్కి రైట్ డిసిషన్ ఎట్లా తీసుకుంటారని భావిస్తుంది. ఏ నైతికత లేదు. భూములు కబ్జా, తప్ప దాగుడు, సిగరెట్ దాగుడు, ఇంకేమో చేస్తాడో మనకు తెలియదు. ఇక్కడ హోమం చేసిందంటే అక్కడ ల్యాండ్ షటకోపం పెడతాడు. లక్ష్మీనరసింహస్వామిని ముప్పు తిప్పలు పెట్టి మొత్తం హౌస్ డెమాలిష్ చేసి కొత్త హౌస్ కట్టి దాని మీద కమిషన్ దొబ్బిండు. చుట్టుముట్టు భూములన్నీ అమ్మేసుకున్నాడు. అంటే లక్ష్మీ నరసింహస్వామి ఏం చేస్తాడు అనే భయం కూడా లేదు. అందుకోసం నడ్డి ముడ్డి ఇరిగి అడ్డం పడ్డాడు. సిగ్గు లేకుండా మళ్ళా అదే పాలిటిక్స్, అదే జంగ్లీ కూడా. మీరు చూడండి కేసీఆర్ టోటల్ ఫ్యామిలీ ఎట్లయిపోతుంది చూడండి. ఇప్పుడు చూస్తున్నారు మీరు ఎంతమంది ఉసురు పోసుకున్నాడంటే, అన్నం తినేటోడు అయితే ఇప్పటి వరకు భూలోకం మీద ఉండడు, కానీ సిగ్గుమాలిన బతుకులు కదా. టోటల్ అంటే సిగ్గనే సబ్జెక్టే తెలియదు. అది కాకుండా వచ్చిన ఇప్పుడు కొత్త కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని ఏమంటలేదు, మాకు సగం నీకు సగం, మాకు సగం నీకు సగం. కేసీఆర్ ఏమో ₹1,00,00,000 ఎకరా అని అందరినీ బర్బాద్ చేసిపోయారు. ఇప్పుడు కోటి అంటే 60 లక్షల కన్నా పోదా అని అందరు రైతులు పెట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు అది 15 లక్షలు అయింది. ఇప్పుడు అమ్మ బుద్ధి అవుతుందా? 70 లక్షల ఎకరా పోయేది 15 లక్షలకి ఎవడు అమ్ముతాడు? మళ్ళీ 70 లక్షలు అవుతుందేమో, మళ్ళీ కేసీఆర్ వస్తాడేమో అని వెయిట్ చేయాలి. కేసీఆర్ రాడు, వచ్చిన మన స్టేటు బలి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే స్టైల్. ఒక మైక్ పట్టుకోవడము, వాడు మహేశ్వరము ఆ కడతాల జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు ఆ లేఅవుట్ ఓనర్స్ అంతా ఏదో ఇచ్చింటారు. ఈ ఎంగన ఒక మైక్ తీసుకోవడం, నేను ఇక్కడ ఇది కడతా, నెక్స్ట్ న్యూయార్క్ కడతా. ఆ కేటీఆర్ గాడేమో డల్లాస్ కడతా అన్నాడు. ఇక్కడ పోయిండు డల్లాస్ అన్న ఒక 15 daysకే కుక్కట్పల్లిలా అక్కడిక్కడ మొత్తం మాదాపూర్లో అన్ని కార్లు తేలుతున్నాయి వానొస్తే. బుధ ముసుకొని వెళ్ళిపోయాడు. డల్లాస్ అన్నాడు, అయిపోయి మళ్ళీ అడ్రస్ లేడు. అడగాలి గల్లా పట్టుకొని, ఏమన్నా డల్లాస్ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి వచ్చి దీన్ని న్యూయార్క్ చేస్తా అంటాడు. అందుకోసం పోయిండు ఇప్పుడు యుఎస్కి. పెట్టుబడుల కోసం కాదు, మొత్తం న్యూయార్క్ ఇట్లా తీసుకొని వస్తున్నాడు. పెరుకుతున్నాడు న్యూయార్క్ని మొత్తం తీసుకొని వచ్చి మహేశ్వరంలో పెట్టేస్తాడు. 10,000 ఎకరాలలో కొత్త న్యూయార్క్. ఇప్పుడు అది బిల్డింగ్ని లేపే టెక్నాలజీ వచ్చింది కింద వేటి. సేమ్ అక్కడ పోయి మొత్తం న్యూయార్క్ని పెరుక్కొని షిప్పులు వేసుకొని వచ్చి ఇక్కడ ముంబై పోర్ట్లో దిగి అక్కడి నుంచి మొత్తం షిఫ్ట్ చేసి మహేశ్వరం లేచి. ఇప్పుడు కేసీఆర్ ఏమో హైదరాబాద్ని డల్లాస్ చేస్తాను, ఈయన ఒక స్టెప్ ముందర డైరెక్ట్ న్యూయార్క్ వెళ్ళిపోయాడు. యుఎస్ వెళ్ళిపోయి ఇప్పుడు న్యూయార్క్ని మొత్తం పెరుక్కొని డొనాల్డ్ ట్రంప్ వస్తే రానియాడు. అందుకోసము
డొనాల్డ్ ట్రంప్ పవర్లో రాకన ముందే మొత్తం న్యూయార్క్ని వెతుక్కొని వచ్చి మహేశ్వరంలో పెట్టారు. ఇప్పుడు అది మహేశ్వరం అనిపించుకోదు, మన న్యూయార్క్, మన న్యూయార్క్ మొత్తం అంతే. అప్పుడు న్యూయార్క్ టు శంషాబాద్ మెట్రో, కడతాల్ పోయి అర్కాన్సాస్ అవుతుంది, కన్సాస్ సిటీ. అర్థమైంది? కడతాల్లా ఉండదు ఇక. ఇప్పుడు ఆదిపట్ల అలబామా అయిపోతుంది. ఆదిపట్ల అలబామా. ఓల్డ్ సిటీ అయితే ఇక దుబాయ్ మెట్రో. అంటే ఒక మైక్ తీసుకొని నీవు ఇర్రెస్పాన్సిబుల్గా నేను అక్కడ న్యూయార్క్ చేస్తా, ఇంకోటి వచ్చి డల్లాస్ చేస్తా, ఇంకోటి వచ్చి బుల్లాస్ చేస్తా, ఏంది? ఇప్పుడు నా తుర్కాయన వచ్చిందంటే నేను దుబాయ్ చేస్తా, దాన్ని మస్కట్ చేస్తా, దాన్ని తెహరాన్ చేస్తా. మైక్ దొరికింది అంటే దాన్ని టోటల్ రియల్ ఎస్టేట్ సీన్నే చేంజ్ చేసి ఇప్పుడు లాభోదీపం పట్టుకుంటున్నాం వెస్ట్ హైదరాబాద్. అంటే డబ్బులు ఇట్లా సంచులు వేసి రెడీగా ఉంటాయా? ఇక్కడ నుంచి తెచ్చి న్యూయార్క్లో పెడతాడు, న్యూయార్క్లో తీసుకో డల్లాస్లో పెడతాడు. కష్టపడి దాన్ని డల్లాస్ తయారు చేశాను. ఎవరు? కేటీఆర్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని డల్లాస్ తయారు చేశాను. ఇప్పుడు ఈ బుల్లాస్ వచ్చి దాన్ని న్యూయార్క్ అన్నాడు. మైకు దొరికింది, బస్. ఇప్పుడు కేటీఆర్ జవాబు ఇవ్వాలి. అమ్ముడు పోని ఫ్లాట్లు ఏం చేయాలి డల్లాస్లా? వాళ్ళ నాన్న అనౌన్స్ చేసి రైతులను మోసం చేశాడు. ఈయన హైదరాబాద్ సిటీ మొత్తం షటప్ ఓపెన్ పెట్టాడు. పోనీ దరిద్రం వదిలేంది అనుకుంటే ఇప్పుడు కొత్త ఆయన వచ్చి దాన్ని న్యూయార్క్ చేస్తాడు. అసలు అనౌన్స్ చేసేటప్పుడు ఆ నోరు కంట్రోల్లో ఉండాలి. న్యూయార్క్ ఎట్లా చేస్తావు? న్యూయార్క్ ఎక్కడ, మహేశ్వరం ఎక్కడ? ఇప్పుడు తుక్కుగూడని టెన్నెసీ అంటాడు. ఇప్పుడు అమెరికాలో ఏమేమి ఏరియాస్ సిటీస్ ఉన్నాయి అన్నీ ఇక తుక్కుగూడ, ఇప్పుడు ఆదిపట్ల కాస్త అలబామ్మ, ఇంకేమేమైనా ఉంటే ఇట్లే చౌటుప్పల్ ఒకటి, సాగర్ హైవే, విక్టోరియా హైవే, విక్టోరియా వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, విక్టోరియా హైవే. అంటే మనము ఎంత మూర్ఖుల్లాగా కనిపిస్తున్నాం వీళ్ళ ఈ సన్నాసులు. ఇప్పుడు ఎవ్వరికి ఎప్పుడు లేస్తే అప్పుడా మన మూడుతో సంబంధం లేదు, వాళ్ళకి ఎప్పుడు లేస్తే అప్పుడే మైక్ పట్టుకోవడం, ఊదడం. మైక్ పట్టుకోవడం, ఊదడం. అరే నేను ఊదితే ఏమవుతుంది? ఎంతమంది జీవితాలు పాడైతాయి? ఎవరు డబ్బు ఇస్తే అక్కడ పోయేది. నేను న్యూయార్క్ చేస్తా, డల్లాస్ చేస్తా, కాలిఫోర్నియా చేస్తా, మాస్కో చేస్తా. ఒక చోట మాస్కో చేస్తే ఇంకో చోట తీసుకుంటున్నాడు.
వాని పరిస్థితి ఏంది? నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ హయత్ నగర్ నుంచి వస్తే హయత్ నగర్ ఇప్పుడు మధుయాష్కి గౌడ్ చీఫ్ మినిస్టర్ అయితే ఇప్పుడు నల్గొండ హైవే అంతా న్యూయార్క్ చేస్తారు. ఎవడు ఎక్కడి నుంచి వస్తే అక్కడ న్యూయార్క్ చేస్తారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడు, ₹1,00,00,000 ఎకరాట. ₹1,00,00,000 ఎట్లా వెళ్తాయి ఎకరా? ఏం వెళ్తుంది ₹1,00,00,000 ఎకరాల? ఎప్పుడు క్వశ్చన్ చేయాలి. దాదాపు 7-8 ఏళ్ళు అదే రేటు ఆ ఏరియా. కొండపోచమ్మ కింద ఉన్నంత ₹1,00,00,000. అంటే ఈ ఎడ్యుకేషను, ఈ తెలివి ఇవంతా ఎక్కడ పోతున్నాయి? అంత పెద్ద ఎత్తున లిటరసీ ఉందా? అంటే ఇప్పుడు లీడర్స్ కూడా భయపడాలి కదా. నేను వితౌట్ లాజిక్ మురిగితే రేపు వీళ్ళు తరుగుతారని తెలియదా? అబ్బా కొడుకులను ఎక్కడ కూర్చోబెట్టిండ్రు? ఇప్పుడు యాదాద్రి చుట్టూ భూములు అన్నీ అమ్ముకొని లిక్కర్ బిజినెస్ పెట్టిన ఆమె ఎక్కడుంది? దోమలు కనిపించుకుంటా త్యాగం చేయాలి. మనకు దోమలు కనిపిస్తే మనం ఆల్ అవుట్ ఏమో పెట్టుకుంటాం. ఆమెకు అది కూడా ఇస్తలేడు. అవసరమా? లక్ష్మీనరసింహస్వామికి షడగోపం పెడుతూ ఊరుకుంటాడా? ఒక నడ్డుడు కొట్టిడు, ఇంకోడిని ఎందుకు ఇది? ఇప్పుడు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అంటే భయం వచ్చేసి అసలు ఈ అనౌన్స్మెంట్ ఎందుకు వచ్చింది చెప్పాలండి? అమరావతి నుంచి ఇష్యూ డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్ళీ హైదరాబాద్ వైపు మళ్లించడానికి ఈ మహేశ్వరం డ్రామా, ఈ తుక్కుగూడ డ్రామా, ఈ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ డ్రామా, ఈ శ్రీశైలం హైవే డ్రామా, ఈ ఫాక్స్కాన్ డ్రామా, ఇదంతా ఎందుకు అంటే అందుకే అమరావతి దిక్కు దృష్టి మళ్ళుతున్నది అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ మహేశ్వరం. అదొక 10 ఏళ్ళు. అంటే ఎవడన్నా సడన్గా పోయి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి పోతే ఎక్కువ రేట్లు చెప్తారు. అక్కడైనా కొన్నాడు అంటే మళ్ళా ప్లస్ రేవంత్ రెడ్డి జరిగిండు, మధుయాష్కి వచ్చిందంటే నల్గొండ హైవే న్యూయార్క్. మళ్ళీ యాదాద్రి వరంగల్ దిక్కు ఎవరైనా కొండ సురేఖ సీఎం అయిందంటే వరంగల్ న్యూయార్క్. మళ్ళా లాస్ట్ పోతే ఐసీఏలు అవతల ఎవడన్నా ఇండస్ట్రీ మినిస్టర్ ఏంటంటే అక్కడ ఇండస్ట్రియలైజేషన్. మళ్ళీ కేసీఆర్ అయిందంటే మళ్ళీ కొండపోచమ్మని ₹1,00,00,000. అంటే అసలు ఎవరికి దొరుకుతున్నాయి ఈ పైసలు? ఎవడమ్ముకున్నాడు? లక్షలాది రైతులు ఎప్పుడు 70 లక్షలకు అమ్ముకుంటాం ఎకరా అని కూర్చున్నారు. కేసీఆర్ పోయాడు పోగానే 18, 16, 20 ఈ లెవెల్కి వచ్చేసి ఇప్పుడు ఆ మనసు ఊరుకుంటుందా? 20 లక్షలకు, 15 లక్షలకు, 12 లక్షలకు అమ్ముకోవడానికి ఊరుకోదు. అట్లా ఉంటాయి. దాని మీద పంటలు, మళ్ళా పంట నష్టము, దానిపై ఒక రైతు భరోసా అయితే రైతుల గతి అదే. అమ్ముకొని పైసలు తీసుకుపోయి బ్యాంకులు వేసుకొని వడ్డీ వేసుకొని మంచి తినుకుంటా తాకుంటా రామున్నారు రైతులు. మళ్ళీ రైతు భరోసా తీసుకుంటా బికారి బతుకులు వస్తారు. అలాంటి బతుకులే రైతు బతుకులే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ బతుకులు అయితే వేలాది మంది వీళ్ళ స్పీచ్ వల్ల అనుకుంటారు. కానీ ఈ మైకు తీసుకొని కోటి అన్నాక మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇంకా ₹1,00,00,000 మనం కొనలేమని విడ్రా అయిపోయిందంట. అంటే ఈ సన్నాసులకు తెలియదు. ₹1,00,00,000 అనగానే అందరు వావా అంటారు, గెలిపిస్తారు అనుకోరు. ఒక్కడు వచ్చింది ముడిగి పోయి బడ్డీ మీద పడ్డాడు. దయచేసి అందరూ ఇలాంటి స్పెక్యులేషన్ని ఫలానా వాళ్ళే డబ్బు సంపాదించవచ్చు, టైమింగ్ ఉండాలి, టైమింగ్ మనం చేయలేము, ఇన్వెస్ట్ చేసి కూర్చోవాలి, అది ఎప్పుడో పక్వానికి వస్తుంది,
వచ్చినప్పుడు మనకు చాకచక్యంతో తక్కువ రేట్లో అమ్మేసుకోవాలి. అంటే ఇన్నేళ్ళు ఆగి చాకచక్యంతో తక్కువ రేట్లో అమ్ముకుంటే అమ్ముడుపోతుంది. ఈ తక్కువ రేట్లో అమ్మడానికి చాకచక్యంగా ఇన్నేళ్ళు ఎందుకు వెయిట్ చేయాలి? ఆలోచించండి మీరే. ఇప్పుడు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యిందంటే ఇది ఎంటర్ అయ్యే టైం పడుతుంది కదా, మెల్లగా డబ్బులు పెట్టాలి. అది ఓ 2-3 మంత్స్లోనే రిటర్న్ ఇస్తుంది. మెల్లగా పెట్టాలి డబ్బులు, అన్నీ ఒకసారి పెట్టాలి. పెడితే ఖతం. వెయిట్ చేయాలి 1 ఇయర్. 1 ఇయర్ ఎందుకు వెయిట్ చేయాలి? మెల్లగా కొద్దిగా పెట్టాలి, కొద్దిగా అమ్ముతుండాలి. 2-3 మంత్స్లో ప్రాఫిట్లు వచ్చేస్తాయి. మీ ప్లాట్ పెరుగుతుందా? 2-3 మంత్స్లో పడుతుంది. ప్లాట్ పడేటప్పుడు షేర్లో పెట్టాలి, ప్లాట్ పెరిగేటప్పుడు ప్లాట్ల దిక్కుపోవాలి. పడే ప్లాట్ల మీద పెడితే ఇదేం షేర్ మార్కెట్ తక్కువ వాడి లేవడానికి. ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి మహేశ్వరాన్ని న్యూయార్క్ చేస్తా అంటే ఎవరు నమ్ముతలేడు. ఫార్మాసిటీ బీకి వేరే ఇండస్ట్రియల్ జోను ఐటీ పార్కులు పెడితే చాలా మంచిగా ఉంటాడు. కానీ ఈయన బుద్ధి ఉల్టా. రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా. నేను ఒక న్యూయార్క్ నగరాన్ని నిర్మిస్తే సస్టైనట్ అవుతుంది సిటీ. ఒక న్యూయార్క్ని నిర్మిస్తావు, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఏముంది? ఏం లేదు. ఫస్ట్ ఆ ఫార్మాసిటీ వస్తుందని ప్లాట్లు అమ్మిండ్రు. ఇప్పుడు నీకు ఏమొస్తుందని అమ్ముతున్నావు అంటే ఎల్బీ స్టేడియం వస్తుంది, ఒక న్యూయార్క్ నగరం వస్తుంది, ఒక క్రీడా నగరం వస్తుంది. క్రీడా నగరం వస్తే డెవలప్ అయిపోతుంది. హెల్త్ సిటీ అంటే హాస్పిటల్లో పెడితే డెవలప్ అయిపోతుంది. హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ పెడితే ఓన్లీ బయట నుంచి వచ్చే వాళ్ళే వస్తారు ట్రీట్మెంట్ కోసం. వాళ్ళతో నీ హాస్పిటల్ నడుస్తాయా? అంటే ఏ లాజిక్ తెలియకుండా న్యూయార్క్ పెరుక్కొద్దామని పోయిండు. ఇప్పుడు అమెరికా ఎంత పెరుక్కొస్తాడో చూద్దాం. అంటే మన సైకాలజికల్ సొసైటీ యొక్క సైకాలజికల్ స్థాయి ఆ లెవెల్లో ఉంది. సైకాలజీ ఎట్లా ఉంది, ఆ పొలిటికల్ సైకాలజీ ఎట్లా ఉంది, రిసీవర్ సైకాలజీ ఎట్లా ఉంది, ప్రజల సైకాలజీ అయితే తెలుసు. ఆలోచనలో బానిసలు, ఆలోచన పరంగా బానిసలు. ఎక్కడ డబ్బు వస్తే అక్కడ పెట్టుబడి పెట్టాలి. గొర్రెలు అమ్ముకుంటే డబ్బులు వస్తే గొర్రెల మీద పెట్టాలి, బర్రెలు అమ్ముకుంటే పైసలు వస్తే బర్రెల మీద పెట్టాలి, పందులు అమ్ముకుంటే పైసలు వస్తే పందుల మీద పెట్టాలి. సెంటిమెంట్స్ వద్దు, పైసలు కావాలి. ప్లాట్ల మీద డబ్బులు వస్తే ప్లాట్ల మీద పెట్టాలి, అగ్రికల్చర్ ల్యాండ్ మీద డబ్బులు వస్తే అగ్రికల్చర్ మీద పెట్టాలి. అంతేగాని వీడే ఆ వ్యాపారం చేయాలి, వీడే అన్ని డబ్బులు తినేయాలి, వేరే వానికి బ్రెయిన్ లేదు, వాడకు నో ఎంట్రీ జోన్లు అవేం లేవు. ప్లాట్లు ఎవడైనా కొనవచ్చు కదా, అట్లనే షేర్లు ఎవరైనా కొనవచ్చు, వ్యవసాయం ఎవడైనా చేయవచ్చు, పందులు ఎవడైనా పెంచవచ్చు, బర్రెలు ఎవడైనా పెంచవచ్చు, గొర్రెలు ఎవడైనా పెంచవచ్చు, చేపలు ఎవడైనా పెంచవచ్చు. ఇలా ఆలోచిస్తేనే సొసైటీ డెవలప్ అవుతుంది. వీడికి రిజర్వేషను, వాడికి రిజర్వేషన్, చేపలు వీడే పెంచాలి, గొర్రెలు వీడే పెంచాలి, కళ్ళు వీడేగా తీయాలి. రూల్స్ నడవు. ఆ రిజర్వేషన్లు వచ్చిన అన్నీ తినేసి వాళ్ళు కూర్చుంటారు, స్టేట్ అక్కడనే ఉండిపోతారు. దయచేసి అందరూ ఇలాంటి పిచ్చివి అన్నీ పెట్టుకోకండి. ఈ మైక్లో మాట్లాడేటోళ్లకు ఐదర్ ఆశ ఎక్కువ లేదా బ్రెయిన్ తక్కువ. నేను కూడా టోటల్ ప్రపంచంలోనే హైదరాబాదే మైక్ రియల్ ఎస్టేట్ రాజధాని. అన్నీ మైక్లో చెప్పగానే పెట్టుబడులు అక్కడికి. వీడొచ్చి మైక్లో ఇటు దిక్కు కూడా ఇటు దిక్కు. అదే ఉయ్యాలనా రియల్ ఎస్టేట్ అంటే? ఇటు నుంచి నడితే అటు పోవడానికి, అటు నుంచి నడితే ఇటు రావడానికి. రేపు దమ్మాయి కూడా అడుగుతారు, మా దమ్మాయి కూడా ఏం పాపం చేసింది, మా యాదాద్రి ఏం పాపం చేసింది, మా నల్గొండ ఏం పాపం చేసింది, మా సాగరైలో ఏం పాపం చేసింది, మా ఆదిపట్ల ఏం పాపం చేసింది అంటే జవాబు ఉందా? లేదు. స్వార్థం, నాకు ఎవరు డబ్బులు ఇస్తే అక్కడ ప్రమోట్ చేస్తారు. దయచేసి అందరూ ఈ ఫ్లాని గమనించండి. మైకు రియల్ ఎస్టేట్కి స్వస్తి పలకండి.
చచ్చిన నమ్మకండి, చచ్చిన నమ్మకండి. డబ్బులే లేవు గవర్నమెంట్ దగ్గర. ఇంకా ఒక బైక్ ఫ్రీ ఇస్తారట, స్కూటీ ఆడపిల్లలు. అడిగిన ఆడపిల్లలు స్కూటీ ఇవ్వమని. అంటే ట్యాక్స్ పేయర్ డబ్బుని ఎట్లా వెదజల్లుతున్నారు. ఇంకా న్యూయార్క్ ఎట్లా కడతాడు? న్యూయార్క్ కట్టడానికి పైసలు కావాలన్నా? ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఆఫర్ చేసి పెట్టుబడులు పెట్టిస్తాడు. పెట్టుబడులు పెట్టిస్తే వాడు కంప్లీట్ చేయడానికి 10 ఏళ్ళు తీసుకుంటాడు. అప్పటివరకు వీళ్ళు ఏం దినాల్లో తినేసి మళ్ళా ఏ కేటీఆర్కో లేదా బీజేపీ వాళ్ళకో అధికారం ఇస్తారు. మళ్ళీ ఇదే తంతు, మైక్ తీసుకోవడం, చెప్పడం. దయచేసి అందరూ మేల్కోండి. రియల్ ఎస్టేట్ లేకపోతే జరిగిపోండి. నేను చెప్తున్నా కదా, 1.5 2 years తర్వాత మీకు మంచి డీల్స్ వస్తాయి. అప్పటివరకు ఆగండి, ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. నమస్కారం.